హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ యొక్క ఎగ్జామ్లో మనకు టెట్ వెయిటేజ్ అనేది ఎంతైతే మనకు యాడ్ అనేది అవ్వబోతుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇది ఎడ్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క వెబ్సైట్ మీరు పరిశీలన చేస్తున్నాం కదా, ఈ యొక్క వెబ్సైట్లో మనకు ఆటోమేటిక్గా ఆ యొక్క కాల్కులేషన్ అనేది జరగబోతుంది అనమాట. ఓకే, అది మీకు ఏ విధంగా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యొక్క వెబ్సైట్లోకి రావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. ఇక్కడ ముందుగా మీరు ఏపీ టెట్ మార్క్స్ని ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ గతంలో నిర్వహించిన టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది ఎంటర్ చేయండి. నేను ఉదాహరణకు 100 మార్క్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు డిఎస్సిలో టెట్ వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకు స్కూల్ అసిస్టెంట్కి, లాంగ్వేజ్ అన్నిటికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎడ్జిటి అభ్యర్థులు అయితే ఎడ్జిటి ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ విధంగా చెక్ చేయొచ్చు. కావాలంటే మళ్ళీ మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ మనకు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ అన్నిటి కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వారికి ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్లో ఒక అభ్యర్థికి 60 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఓకే, సో డిఎస్సిలో 60 మార్కులు వచ్చాయి అనుకుందాం. సో ఇప్పుడు ఈ యొక్క డిఎస్సిలో వచ్చిన స్కోర్కి తాను గతంలో సాధించిన టెట్ స్కోర్ని కూడా కలిపితే అతనికి 73.33 అనేది ఆ స్కోర్ అనేది టోటల్ డిఎస్సిగా రావడం జరుగుతుంది అనమాట. ఇక టెట్ వెయిటేజీ అండ్ డిఎస్సి మార్క్స్ ఇవన్నీ కూడా కలిపినట్లయితే ఫైనల్ రిజల్ట్గా 73.33 అనేది ఉండబోతుంది అతనికి సంబంధించి. ఓకేనా, సో తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారులేండి. తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా మనకు ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు తక్కువలో ఉన్నారు అనేది తెలుస్తుంది. బట్ ఎవరికైతే వాల్యుయేషన్ అనేది చేయడం రావట్లేదో, 20% వెయిటేజ్ అనేది ఎలా యాడ్ చేయాలో అర్థం కావట్లేదు. సో వారికి యూజ్ఫుల్గా అయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది వర్క్ అనేది చేస్తుంది అనమాట. సో కావాలంటే మీరు ఒక వెబ్సైట్లోకి రావచ్చు. సింపుల్గా మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ మీ యొక్క ఏపీ టెట్కి సంబంధించిన స్కోర్ని ఎంటర్ చేయండి. తర్వాత సెలెక్ట్ పోస్ట్ అనే దగ్గర స్కూల్ అసిస్టెంట్ ఆర్ లాంగ్వేజ్ పండిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి, లాంగ్వేజ్ పండిట్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మీకు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు స్క్రీన్ మీదే మార్క్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అప్పుడు టెట్కి సంబంధించి మీరు గతంలో సాధించిన స్కోర్ని, ఈ యొక్క డిఎస్సిలో సాధించిన స్కోర్ని కూడా ఆటోమేటిక్గా కాలిక్యులేషన్ చేసి మనకి ఎన్ని మార్కులు అనేవి టోటల్గా వచ్చాయి అనేది చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు ఇక ఆటోమేటిక్ కాలిక్యులేటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. ఓకే, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఎక్కడ కూడా మనకు మిస్టేక్ అనేది ఉండదు. ఒకవేళ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, వివరణ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్ యూ.